అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జేఆర్ యాంటిక్స్కి స్వాగతం. నా ఛానల్లో మన పాతతరం పెద్దలు పూర్వీకులు వాడినటువంటి అనేక వస్తువుల్ని ఒక 50, 100 పైన వస్తువులన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు ఈ లైక్ చేయండి, ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని, పుస్తకం అనే బదులు గ్రంథం అనొచ్చు, మీకు పరిచయం చేయబడుతున్నాను. ఇది మనకి 120 నుంచి 150 ఏళ్ళకు పైబడినటువంటి రామాయణం. రాముడు చిత్రాలు కానీ, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయండి. ఇది 1000 పేజీల గ్రంథము. చాలా అరుదైనటువంటిది. ఇది ఇంటర్నెట్ కూడా అందని గ్రంథం అండి. ఇంటర్నెట్లో కూడా నేను చెక్ చేశాను, ఇంటర్నెట్లో కూడా దొరకలేదు. చాలా అరుదైనటువంటి గ్రంథం. మరి ఆ రోజుల్లో శ్రీరాముడిని, సీతాదేవిని ఏ విధంగా చిత్రించారో ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రంథము ప్రాచీన పంజాబీ భాషలో ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఇది రామాయణము, తులసీదాస్ రాసినటువంటి రామాయణం. దీన్ని ప్రాచీన పంజాబీ భాషలోనే రాయడం జరిగింది. ఒక అద్భుతమని చెప్పొచ్చండి దీన్ని. మరి ఇందులో మనం చూసినట్లయితే రాముడి చిత్రాన్ని ఏ విధంగా ఉన్నదో చూడండి. శ్రీరాముల వారు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు, ఈ చిత్రాలన్నీ కూడా ఆ రోజుల్లో చేతితో వేసినటువంటి పెయింటింగ్స్ అండి. శ్రీరాముల వారు చూడండి ఎట్లా ఉన్నారో, ఎంత ఇదిగా ఉన్నారో. దీన్ని పంజాబీ భాషలో చేతితో రాసినటువంటి గ్రంథం. మనకి ఈ అక్షరాలన్నీ కూడా చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయండి. ఆ రోజుల్లో మరి మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత భారతదేశంలో రాసినటువంటి పుస్తకం. దీన్ని ఉమ్మడి భారతదేశంలో అంటే పాకిస్తాను మనము కలిసి ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకం. ఇందులో పాకిస్తాన్కి సంబంధించి సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాలను కూడా ఉన్నాయండి ఇందులోనే. మరి నేను గూగుల్ లెన్స్ ద్వారా దీన్ని సెర్చ్ చేసినప్పుడు అవన్నీ కూడా దీన్ని గ్రహించడం జరిగింది. చాలా అరుదైనటువంటి పుస్తకం అండి ఈ పుస్తకం. మరి ఒకసారి ఒక్కొక్క పేజీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. సీతాదేవి, మనకి రాముడు, లక్ష్మణుడు ఇక్కడ వనవాసం చేసినప్పుడు జింక దీంతో ఉన్నప్పుడు అండి అద్భుతమైనటువంటి చిత్రం అండి. దీన్ని కూడా మనకి ఇవన్నీ కూడా చిత్రాలన్నీ కూడా చేతితో వేసినటువంటి పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంకా మనం ఒక్కొక్క పేజీని తిరిగేసి చూద్దాం. రాముడు, సీత, లక్ష్మణుడు, ఇది చూడండి. ఈ గ్రంథం ఈ చిత్రం ఎంత అద్భుతంగా ఉందో. ఇది కుంచి నుంచి వేసినటువంటి ఇది. ఇటువైపు మనం చూసినట్లయితే మహాదేవుని చిత్రం కూడా ఉందండి. ఇక్కడ నా చేతి దగ్గర ఈశ్వరుడు, పార్వతి. ఆ రోజుల్లో ఈశ్వరుడు, పార్వతి చిత్రాలను ఏ విధంగా దీన్ని డ్రా చేశారో చూడండి. అంటే మనకు తరాలు మారుతున్న కొలది ఈ శ్రీరాములు వారు లేదా సీతాదేవి, రామ పట్టాభిషేకం, వీటికి సంబంధించినటువంటి చిత్రాలు ఊహాజనితంగా రామాయణంలో పేర్కొన్నటువంటి లక్షణాలకు అనుగుణంగా చిత్రకారులు చిత్రించారండి. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి శ్రీరాముడు అయితే ఆ చిత్రాలు కానీ, ఆ కళాఖండాలు కానీ వేరే రకంగా ఉంటాయి. ఇది ఒక 150 ఏళ్ళ కిందటి గ్రంథం. ఇందులో మన చిత్రాలని మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇంకా అనేక చిత్రాలు ఉన్నాయండి ఇందులో. ఇది హనుమంతుడు శ్రీరాములు వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తిని చాటుకుంటున్నటువంటి చిత్రం. ఇది మనందరికీ కూడా తెలుసు. ఇది చూడండి, చాలా అద్భుతమైనటువంటివి. ఇటువంటి అనేక మరి తైలవర్ణ చిత్రాలను ఈ గ్రంథంలో చేశారండి. ఏదైనా సరే పేపర్ తిప్పితే చిరిగిపోతుందేమో భయంతో ఉందండి. చాలా ఇదిగా ఉన్నాయండి పేపర్లో. ఇది కూడా హనుమంతుడు సంజీవిని ఈ పర్వతాన్ని చూసండి తేవడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మరి ఇటువంటి సంపదని మనం కాపాడుకోవాలండి, 10 తరాలకి తెలియజేయాలండి. మరి శ్రీరాముడిని, లక్ష్మణుడిని హనుమంతుడు తన భుజాల మీద తీసుకెళ్తున్నటువంటి చిత్రం. ఈ విధంగా అన్నీ చాలా ఉన్నాయండి ఇందులో. మరి ఇంత ప్రత్యేకమైనటువంటి గ్రంథం నాకు లభించడం చాలా సంతోషదాయకం. ఇది రామాయణంలోనే యుద్ధఘట్టం. రావణాసురుడు, రాముడు, వీళ్ళందరినీ కూడా ఈ యుద్ధఘట్టాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది సీతాదేవి అగ్ని పరివేశం చేసినటువంటి చిత్రం అండి. చాలా అరుదైనటువంటి ఈ రామాయణ గ్రంథం. ఇది సుమారు 1000 పేజీలకు పైగా ఉందండి ఈ గ్రంథం. మరి ఇందులో ఇంకొక అద్భుతమైనటువంటి పేజీ ఉంది.
మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి శ్రీరాముల వారి వంశవృక్షం అండి. ఇందులో జై శ్రీరామ్ అని హనుమంతుడి చిత్రాన్ని అక్షరాలతో ఇందులో దీన్ని చిత్రించారండి. ఇటువైపు చూస్తే శ్రీరాముల వారి వంశవృక్షాన్ని కూడా ఇది ఒరిజినల్ కాపీ చిత్రించడం జరిగింది. చాలా అరుదైనటువంటి గ్రంథం. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక అరుదైనటువంటి వస్తువుని మీకు చూపించదలుచుకున్నాను. ఇది శ్రీరాముల పట్టాభిషేకం. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇది మనకి బ్రిటిష్ ఇండియాలో విడుదల చేసినటువంటి 1818 నాటి ఇది టెంపుల్ టోకెన్ కాయిన్ అంటారు దీన్ని. మీరు చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ 1818 అని వెరీ క్లియర్గా ఉంది. యునైటెడ్ కింగ్డమ్. చాలా అరుదైనటువంటి నాణెము, చాలా పెద్ద సైజులో ఉంది, బరువుగా ఉంది. దీన్ని రాగితో తయారు చేశారండి, చాలా పర్ఫెక్ట్గా. మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి నాణాలు చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.